హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా అందరితో అన్నేసుకుని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరు నాకు థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం వల్లనే నాకు డిఫరెంట్గా వీడియో చేయాలి అనే హోప్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అగైన్ మీకు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇందులో మీకు రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనెట్ కాని వాటిని లీవ్ చేస్తూ ఉండండి. అంతేగాని ఇది మొత్తం రీడింగ్ నాకే అని మాత్రం ఫీల్ అవ్వద్దండి. మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుందో క్లారిఫికేషన్ కావాలి కరెక్ట్గా అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అసలు లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి పడుకునే ముందు ఏం ఆలోచిస్తున్నారు అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. మీకు తెలియకుండా ఎన్నో విషయాలు దాచాను, క్షమించు. నేను భయంతో బాధతో నీకు దూరంగా ఉన్నా కానీ ప్రేమ లేక కాదు. మీ మనసుని ముక్కలు చేశాను, నన్ను క్షమించి నిన్ను కలవడానికి అవకాశం లేదు. నా కోపమే అన్నింటికీ కారణం అని తెలుసుకున్నా. అంటే ఇది ఏంటంటే మీనింగ్ ఏంటంటే తన కోపమే తనకు శత్రువు అన్న విధంగా అన్నమాట. నిజాన్ని ఇంకా భయపడకుండా ఎదుర్కోవాలి అనుకుంటున్నా. ఇంత ధైర్యం వచ్చేసింది మీ పర్సన్కి. మీరు క్లైమ్ చేసుకోవచ్చు. నేను వేరే బంధంలో బందీ అయ్యాను, అందుకే మన బంధానికి క్లారిటీ ఇవ్వలేకపోయాను. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందామా? మీకు మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారండి. లేట్ నైట్ థాట్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. మీకు తెలియకుండా ఎన్నో విషయాలు దాచాను, క్షమించని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు అసలు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇది నాకు తెలిసి ఇలా పెడితే కరెక్ట్ అనుకుంటున్నాను. నా ఇంట్యూషన్ నాకు అది అనిపిస్తుంది. ఫస్ట్ కార్డు, నేను భయంతో బాధతో నీకు దూరంగా ఉన్నా కానీ ప్రేమ లేక కాదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ చూడండి, రియల్గా ఇక్కడ వచ్చిన దానికి ఇక్కడ ఈ కార్డుకి ఎంత రిజనేట్గా వచ్చింది చూడండి. కార్డు 9 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు తనలో బాధని, తనలో ఆవేదనని ఎవరికి చెప్పుకోలేక రాత్రి తనకి ఏమనిపిస్తుందంటే మీకు చేసిన అన్యాయం అనేది తనకి పీడకలలాగా వెంటాడుతూ ఉంది. నిద్రలో ఉలిక్కిపడి లెగుస్తూ ఉన్నారు. అగైన్ తను నిద్రలో ఏడుస్తూ ఉన్నారు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తను భయంతో మీకు దూరం అయ్యారు, కానీ వాళ్ళకి మీ మీద ప్రేమ లేకైతే కాదు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో ఒకసారి క్లైమ్ చేసుకోండి. అలాంటి పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. ఏదైతే అదే అయింది అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. మీకు తెలియకుండా ఎన్నో విషయాలు దాచాను, క్షమించు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. చూడండి, వాళ్ళు నిజాన్ని వెతుకుతూ ఉన్నారు. అసలు ఏంటి, అసలు తను ఏం చేశాను, ఏం తప్పు జరిగింది, తను ఏం కోల్పోయాను అనేది తనకు అర్థమయ్యింది. ఎందుకంటే తను మీకు క్లారిటీ అనేది ఇవ్వకుండా మీకు దూరం అయిపోయారనమాట. అంటే ఇది పరిస్థితి అని చెప్పుంటే మీకు కూడా ఇంత బాధ అనిపించేది కాదు. యాక్చువల్గా ఇది సిచ్యువేషన్ అని తను చెప్పడానికి కూడా తను బయటపడని పర్సన్ అనమాట. ఏ విషయాన్ని కూడా ఒక క్లారిటీగా మీకు చెప్పని పర్సన్ మీ పర్సన్. అలాంటి పర్సన్ ఎన్నో మీకు చెప్పకుండా ఎన్నో విషయాలు అయితే దాచారు. అందుకే ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా లాస్ట్లో ఉన్నారు కాబట్టి. అంటే హెల్త్ పరంగా అయ్యుండొచ్చు, అన్నీ పోగొట్టుకొని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, అన్వేషిస్తూ ఉన్నారు. తనంటే తను ఏంటి అది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే తను మీకు మీ దగ్గర నుంచి తీసుకున్నారు, కానీ మీకు అనేది తను ఏ విధంగానూ ఒక ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఒక క్లారిటీ అనేది ఇవ్వని పర్సను. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వని పర్సను. మీ దగ్గర నుంచి తీసుకున్న వేరే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది ఇన్వెస్ట్ చేసిన పర్సన్. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ తనకు వచ్చేలోకి తనకి చేసిన మిస్టేక్ ఏంటి అనేది అర్థమైందనమాట. మీ మనసుని ముక్కలు చేశాను, నన్ను క్షమించి నిన్ను కలవడానికి అవకాశం ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నైట్ ఆఫ్ స్వాట్స్. కింద పడిన కార్డ్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కమ్యూనికేషన్ అనేది మీకు ఇవ్వాలి అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. తను రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా తను ఒక గిఫ్ట్ ఆఫర్గా తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను ఏంటి అంటే తన చిన్నతనం నుంచి పడిన కష్టాలు అనేవి ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆ బాధలు అనేవి గాయం మానేలోకి మళ్ళీ గాయం అనేది తిరగబెడుతూ ఉంది. అందుకే మీరు ఈ ఆఫర్ని తను మిమ్మల్ని కలవడానికి వస్తే తిరస్కరిస్తే మళ్ళీ అదే గాయం అనేది తనకి రిపీట్ అవుతుంది అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తను ఉన్న దగ్గర తను తెలియకుండానే తను మోసపోవడం అనేది జరిగింది. మీకు ఏమి చేశారో అది యూనివర్స్ అనేది వాళ్ళకి చేసిందని తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. నేను చేసిన కర్మని నేను అనుభవించాలి, అందుకే నాకు దేవుడు ఇలాంటి శిక్ష వేశారు అని అనుకుంటూ ఉన్నారు. తన కోపమే అన్నింటికి కారణం అని తెలుసుకున్నారంట అని ఎందుకు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా వ్యూస్ కోసం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే తన లైఫ్ అనేది చాలా బడన్గా ఉంది. అక్కడ తను మోయలేని బరువును మోస్తూ ఉన్నారు. తన క్షణక్షణం తనకి భారంగా అనిపిస్తూ ఉంది. తన లైఫే తనకి ఒక ఎట్లా అంటే మనము 1 కేజీ బరువును మోయగలిగితే అంత బరువును అయితే ఈజీగా లిఫ్ట్ చేయగలం. కానీ అదే మనకి 10 కేజీలు బరువు ఇస్తే ఎలా మోయగలం? అలాగుందనమాట. తను ఒంటరిగా పోరాడాల్సి వస్తూ ఉంది. తనకి ఏంటంటే ఎవ్వరూ సపోర్ట్ చేసే పర్సన్స్ లేరు. తన అహంకారంతో తనలో ఉన్న దుర్గుణాల వల్ల అయ్యుండొచ్చు. తను బెటర్ చాయిస్ని వెతుక్కొని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు తనకు అర్థమైందనమాట. ఇప్పుడు తను ఏ విధంగా ఫీల్ అయ్యారు, అది ఎందుకు ఇంత భారంగా తయారైంది తన జీవితం అనేది తనకిప్పుడు అర్థమయ్యింది. అందుకే వాళ్ళు మీ పర్సన్ ఎలాంటి వారంటే తనలో ఉన్న ఏది కూడా బయటికి చెప్పని పర్సన్. అది మంచి అయినా చెడైనా కానీ, మీ మీద ప్రేమ అయినా కానీ, మీ మీద
కోపాన్ని మాత్రం చూపించగలరు. ఎందుకు అంటే ఒక అథారిటీ చెలాయించాలి అన్న మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట. అంటే తను ప్రేమను కను చూపిస్తే ఎక్కడ చులకనైపోతాను అన్న ఫీలింగ్ తోటి తను మళ్ళీ ఏదన్నా మీ మీద డామినేషన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అది బాగా చూపించే క్యారెక్టర్ ఉన్న పర్సన్. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూసుకోండి, క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని. మీ పర్సన్ కన్నా అలాంటి పర్సన్ అయితే క్లైమ్ చేయండి. నిజాన్ని ఇంకా భయపడకుండా ఎదుర్కోవాలి అనుకుంటున్నా. ఇదే జరగాలని కృష్ణాని కూడా కోరుకుంటున్నా నేను. గ్రాటిట్యూడ్ కృష్ణ. మీరు కూడా మీ ఇష్టదైవానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. ఇన్ని రోజులు నిజాన్ని చెప్పని పర్సను ఇప్పుడు రియల్గా ఇది రివర్స్ వచ్చింది తనలో. యాక్చువల్గా ఈ కార్డ్ మీనింగ్ ఏంటి అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పర్సన్ ఏది కూడా బయటికి చెప్పారనమాట. తను ఒక మాట కరెక్ట్గా చెప్తే 9 మాటలు అనేవి తన ఇన్నర్గా ఉండిపోతాయి. ఒకటి మాత్రమే బయటికి చెప్పే ఇది ఉన్న పర్సన్. అంటే మీరు ఏమైనా వేరే విధంగా ఫీల్ అవుతారని అనుకుండొచ్చు, లేకపోతే మీ దగ్గర తక్కువ అవుతానన్న ఫీలింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే తనలో ఉన్న అహంకారం చూపించుకోవడానికైనా కూడా డిఫరెంట్ వే అనేది ఒక వెతుక్కొని తనలో భావాల్ని మాత్రం బయటికి వ్యక్తం చేయని పర్సన్ అనమాట. ఎలాంటి పర్సన్ ఇప్పుడు నిజాన్ని ఇంకా భయం లేకుండా ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. ఇది రివర్స్ వచ్చింది. దట్ ఈస్ ట్రూ. ఏది జరిగినా కూడా ఇన్నర్గా తను ఏం ఫీల్ అవుతున్నా కూడా తను మాత్రం తను ఎదుర్కోవాలి, తను మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వావ్. బాటమ్ ఆఫ్ ది డెక్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. మీతో ఉంటేనే తనకి విజయము, అన్ని గౌరవము, తనకి ఒక స్టెబిలిటీ ఉంటుంది, తను హ్యాపీగా ఉంటారు. తను ఏదైనా కావాలి అనుకుంటే క్షణాల మీద నెరవేర్చుకునేంత శక్తిని కూడా తను పొందుతారు అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. నేను వేరే బంధంలో బందీ అయ్యాను, అందుకే మన బంధానికి క్లారిటీ ఇవ్వలేకపోయాను అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. బాటమ్ ఆఫ్ ది డెక్. వావ్. రియల్ చూడండి. అందుకే అక్కడ పర్సన్స్ తనని ఏ విధంగా కూడా లొంగ తీసుకోవాలని చూస్తున్నా కూడా తను వాటికి అనేది లొంగటం లేదు. తను ఏంటి అంటే అక్కడ ఇచ్చే పర్సన్స్ చూపించే ప్రేమనైనా కానీ ఏదైనా కానీ తిరస్కరిస్తున్నారనమాట. అంటే అక్కడ పర్సన్స్ మీ పర్సన్ ఏ విధంగా అయినా కూడా హోల్డ్ చేయాలి అన్న ఎనర్జీలో ఉన్న పర్సన్స్. అందుకే వాళ్ళు నాకు ఏది వద్దు, అసలు ఎవరు ప్రేమను చూపించొద్దు, నాకు కావాలనుకున్నదే నాకు కావాలి అన్న క్లారిటీ ఇది మైండ్ సెట్ తోటి ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్కి ఎంత క్లారిటీగా అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారో చూడండి యూనివర్స్. ఇదండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీకు ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి. రిజనేట్ కాని వాళ్ళైతే లీవ్ చేయండి. ఇది నాకు రిజనేట్ కాదు, నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మాత్రం ఫీల్ అవ్వద్దండి. పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూసే వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు. రీకన్సిడర్. మళ్ళీ 1కి 2 సార్లు ఆలోచించండి. దేన్నో మళ్ళీ లుక్ ఫర్ ఎ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తూ ఉంది చూడండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. టేక్ యాక్షన్. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఎక్కడైనా కానీ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా మాట్లాడండి. మీకు అది జరుగుతుందేమో లేని మీ మనసులో మీరు పెట్టుకుంటే అది మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాళ్ళ హెల్ప్ని కూడా తీసుకోండి. అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది కరెక్ట్గా మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని వినండి. దాన్ని విని మీరు చూసుకోండి అంతే. మీ వీడియోస్ ఇప్పుడు పర్సన్స్ నేమ్స్ ఏమొస్తాయి చూద్దాం.
బి ఈ జి ఓ ఎన్ సి ఏ జెడ్ ఎం హెచ్ ఎల్ జే అనేది ఇలా పడింది, నిలువుగా పడింది, 50-50 అనుకోవచ్చు. క్యూ ఇదండి. ఇది మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ మీకు ఇంపార్టెంట్ అయింది, ఏదో డేట్ టైం ప్లేస్ ఏదైనా అయిండొచ్చు. ఇది ఈ లెటర్తో ఉండిండొచ్చు. మీకు అది ఏదనేది మీరు చూసుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి. మీ అందరి లైఫ్లో హ్యాపీనెస్ని నా కృష్ణ, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామి తీసుకొని రావాలి. మీ ఇష్టదైవమైన ఎవరు మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళు మీకు మంచిని చెయ్యాలి అని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.